హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. పొన్నగంటి కూర మీకు చూపిస్తాను. ఒకసారి మన పెరట్లో ఎంత ఉందో మన బిల్డింగ్ చూపిస్తున్నాను అనమాట. కింద ఇదిగోండి ఫుల్ పొన్నగంటి కూర అనమాట. వేస్ట్ వాటర్ అంతా వచ్చేస్తుందని చెప్పేసి నేను కొయ్యలేదు. కోస్తే రోజు కోసుకున్నా 4 రోజులు హ్యాపీగా తినొచ్చు. బట్ నాకు చాలా ఇబ్బంది అనిపించింది చూడటానికి. కానీ ఫ్రెష్గా ఉందండి ఆకు. ఇది వాటర్లో పెరిగిద్ది కదా, ఇంకెందుకులు అని చెప్పేసి వీధిలోకి వచ్చిన ఆకు నిన్న వీడియోలో మీరు చూసుంటారు కదా. ఇదిగోండి చక్కగా ఆకు తీసుకొని 1-2 సార్లు నీట్గా నేను మంచినీళ్ళలో వాష్ చేసిన తర్వాత ఇంకా ఉప్పు పసుపు వేసుకొని 1-2 సార్లు మంచిగా కొంచెం ఎక్కువసేపే వాష్ చేశానండి. ఇది వాటర్లో పెరిగేది, చెత్త వాటర్లో అయితే తినకూడదని చెప్తారు. మాకు వీధిలోకి తెచ్చిన ఆయన నమ్మకమే. ఆయన ముందే చెప్పాను. నేను పెద్దవాళ్ళంటే కొంచెం అందరూ రెస్పెక్ట్ చేస్తారు. పెద్దయినా మళ్ళీ చెప్తున్నాను, నీకు డబ్బులు కావాలంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకో, కానీ మంచి దగ్గర తీసుకొని పెట్టు, పిల్లలు తింటారని చెప్తే లేదమ్మా నేను అలాగైతే నీకు ఇవ్వను, తీసుకురాను, నేను మ్యాక్సిమం రైతుని, నేను అలా తీసుకురానమ్మా, నేను ఒక దగ్గర కొన్ని అమ్మితే ఎలాగైనా చేస్తాను, కానీ నేను రైతునని చెప్పాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత ఇదిగోండి అదే చక్కగా వాష్ చేసిన తర్వాత ఆ కడుగుతున్నప్పుడు కూడా ఇంకేమైనా చెత్త ఉందో 1-2 సార్లు మనం చూసుకోవాలన్నమాట. చూసి అలా తీసి పెట్టాను. పిల్లలకి కడుపు చెడిపోయిద్దండి మనం ఆకుకూరలు నీట్గా వాష్ చేయకపోతే. దాని మీద వాళ్ళు పురుగు అది పట్టకుండా మందులు అది కొడతారు, పెస్టిసైడ్స్ మీకు తెలుసు కదా. దాని తర్వాత కందిపప్పు మంచిగా వాష్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో వేసుకొని దాని తర్వాత ఈ ఆకు యాడ్ చేసుకోవాలి. ఆకంతా మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకొని మనం ఒక 3-4 విజిల్స్ వేసుకుంటే సరిపోద్దండి. పొన్నగంటి ఆకు ఒంటికి చాలా మంచిది. మనకి చక్కగా కళ్ళు బాగా కనిపిస్తాయి అంటారు. ప్రజెంట్ అదే ప్రాబ్లం కదా. దాని తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గుతాయని చెప్తారు. షుగర్ పేషెంట్లకి అయితే ఎక్సలెంట్ మెడిసిన్ ఇదని చెప్తారు. మన ఫీమేల్స్ ముఖ్యంగా ఇది చాలా చాలా మంచిదండి. ఆకుకూరలు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, హెల్దీ ప్రాపర్టీస్. రిజల్ట్స్ వచ్చినాక ఇది కొంచెం చక్కగా మనం పప్పు గుత్తితో మంచిగా మ్యాష్ చేసుకొని కళాయి పెట్టుకొని, ఎక్కువేం అవసరం లేదు, కొంచెం పోపు గింజలు, 2 వెల్లుల్లి, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం కరివేపాకు, మన కొంచెం ఇంగు మన ఫేవరెట్ కదా వేసుకొని చక్కగా వేసుకోవచ్చండి. ఇలాంటి వాటిల్లో మనం మునగాకు వేసుకుంటే పిల్లలకి అస్సలు తెలియదు, అలా కూడా వేసుకొని. అయితే సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయానండి. ఇక్కడ అదే మీకు చూపిస్తాను, సరిపడా యాడ్ చేసుకోండి. చక్కగా రెడీ చేస్తాను. ఉదయానికే నా క్యారేజీలు అనమాట. క్యారేజీలు అలా సరదాగా చూపిస్తున్నాను. అయితే మొన్న అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, రోడ్డు మీద దిగుతానండి. చింతలబుడవంజ అనమాట, డొంకలబుడంజ మా అమ్మాళ్ళ ఊరు. ఆ కోనేరు చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఇక్కడ కొంచెం ప్లెయిన్గా ఉండేది, కానీ ఇప్పుడు ఎందుకో చింతలబుడంజ రోడ్డు అంతా గ్రీన్గా చాలా హ్యాపీగా చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ కొంత వాటర్ అనేటప్పుడు అందులో 2 కలువ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ ఉంటే ఇంకా ఆ వాటర్ ధన్యమైందని చెప్తాను నేనైతే. ఈ కోనేరు చూడండి, ఫుల్ కలువలు ముందుకు కూడా ఉంటాయండి. అది కూడా ఎర్ర కలువలండి. ఈ ప్లేస్ ఎందుకు ఈ మధ్య దిగంగానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే మీకు సరదాగా చూపిద్దామని. ఇది మా చిన్ను వాళ్ళ ఊరు అనమాట. ఈసారి మీకు పరిచయం చేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ.